నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. 2 లక్షల లోపు రుణమాఫీ కార్యక్రమంలో రుణమాఫీ కాని రైతుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో సుమారు 500 మంది అన్నదాతలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య అంతిమయాత్ర నిర్వహిస్తూ సీఎం డౌన్ డౌన్ అని నినాదించారు. అయితే సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారు కలెక్టరేట్లో సంప్రదించాలని సర్కార్ ఇప్పటికే తెలిపింది. ఏ బాల కొంచెం వెనుకకి ఎత్తు లేకుంది ముఖం కాడాలా కదా, కొంచెం వెనుకకు ఎత్తు రాలా, ముఖం కాడాలా. కొంచెం అరే రెండంటూ మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు చెక్కులను ఎంఆర్ఓ, కార్పొరేటర్లు మరియు స్థానిక నాయకులతో కలిసి అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదింటి ఆడపిల్లల పెళ్లి కానుకగా ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కళ్యాణ లక్ష్మి పథకంలో అదనంగా 1 తులం బంగారం ఇస్తామన్నారు. త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తే పేదవారికి మరింత సహాయంగా ఉంటుందని అన్నారు. అమ్మా ఏమన్నా అమ్మ మీరు ఇక్కడ ఉండండి, లాస్ట్ అందరు కలిసి ఫోటో తీసుకుంటారు. మేడం ఇటు తిరగండి. లలిత లలిత నెక్స్ట్ అమ్మా నెక్స్ట్ లలిత వనజవరం వనజ మేడం కొంచెం ప్లీజ్ ఒక్క నిమిషం కొంచెం లలిత అరే నేను కాదంటే ఫోటో వనజ లక్ష్మీబాయి లక్ష్మీబాయి ఇక్కడ నుంచి మరాడిగా చెక్స్ తీసుకునే వాళ్ళు అందరూ లక్ష్మీబాయి పట్టుకోండి. అనురాధ అనురాధ లక్ష్మీదేవి మేడం లక్ష్మీదేవి ముందు నెక్స్ట్ లక్ష్మీదేవి డ్రామా బాలమణి బాలమణి జమున జమున కాకూర్ ఇద్దరికి వచ్చింది కాకూర్
కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు దర్శించుకున్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడికి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి ఆశీస్సులు అందుకున్న అనంతరం ఆలయ వేద ఆశీర్వాద మండపంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారిగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, తిరుచానూర్ పద్మావతి అమ్మవారిని, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగిందన్నారు. సార్ ఇక్కడ నిల్చుకోండి సార్, సైడ్ నిల్చుకోండి సార్, సైడ్ నిల్చుకోండి, ముందుకెళ్ళండి మళ్ళా. విజయ్ 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 బంగారుపాలెం మండలం గుంటూరు హరిజనవాడలో ఈరోజు శ్రీరామ కోలాటం బృందం వారిచే ఘనంగా గజ పూజ నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంకు జిల్లా రాష్ట్ర కోలాటం నిర్వాహకులు హాజరై గజ పూజ యొక్క విశిష్టతను గ్రామ ప్రజలందరికీ కూడా వివరించారు. ఈ పూజకి ముఖ్య అతిథిగా వారి ఆహ్వానం మేరకు హాజరై తొలి పూజ చేసి పూజ మొదలు పెట్టడం జరిగినది. తదుపరి కోలాట బృందం వారిచే కోలాటం మొదలుపెట్టి ఆ దేవునికి పూజలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు భాష్యం వంశీ చౌదరి, వారి సతీమణి భాష్యం బిందు, ఎక్స్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మధుసూదన్ నాయుడు, వారి సతీమణి రమాదేవి ముఖ్య అతిథులుగా మరియు గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది. నా తెలిసి గజ్జి పూజ చేయడం ఇదే అనుకుంటా, మన ఊర్లో మొదటిసారి చేశారు. ఇంతకుముందుమా మొదటిసారి ఇదే అనుకుంటాను. ఇది మా అదృష్టమే చెప్పాలా. ఫస్ట్ పూజకి మేము రావడము, ఈ పూజ ప్రతి సంవత్సరం కూడా ఇట్లే ఘనంగా జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా. మా సపోర్ట్ ఎప్పుడు 100% దీనికి ఉంటుంది. ఎందుకంటే మన ఊరు ముందుంటే మేము కూడా ముందున్నట్లే. కాబట్టి మనం అందరూ కలిసి దీన్ని చేసుకున్నాము. మీకు ఏం వచ్చినా కూడా నిర్మోహమాటంగా ఇట్లా పండగలకు పూజలకు వచ్చి అడుగుతారు, మీరు అడతారులే కాబట్టి దాని లేదు మనూరు కాబట్టి మీకు ఆ హక్కు ఉంది. కాబట్టి ఇట్లే కలిసి గ్రాండ్ గా చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు జనాలు కూడా బాగా పోగా ఉన్నారు. సో ఇట్లే మాదిరి ప్రతి పండుగ కూడా కలిసి చేసుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు ఈ గజ్జి పూజకి పిలవంగానే బయట నుంచి వచ్చిన గజ్జి పూజ నల్గంపల్లి నుంచి వచ్చిన పెద్దలకు కూడా చాలా థ్యాంక్స్.
ఎస్పెషలీ మిమ్మల్ని ట్రైన్ చేసిన సచిన్ టెండూల్కర్ లాంటి చిన్న ట్రైనింగ్ మాస్టర్ విక్రమ్, ఇంకొకరు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినప్పుడు కలిశాను, కొంతసేపు ఫేస్ వెళ్ళాను. బాగా ట్రైనింగ్ ఇస్తాడు చిన్న. నాకు ఇంచుమించు 20 years తెలుసు, చిన్న 20 ఏళ్ళుగా తెలుసు. మన బిల్డింగ్ లోనే బాడుకున్నాడు. పాపం చాలా హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడ్డాడు. అప్పుడంతా నాకు బాగా క్లోజ్. సో మంచి మాస్టర్ మీకు దొరికినాడు. అప్పటి నుంచి ఆయన డాన్స్ మాస్టర్. సో ఆయన చెప్పినట్టు మీరు బాగా పాటించి బాగా నేర్చుకుంటే మన గ్రామం ఇక్కడే కాదు, నా మొత్తం మన మండలం చిత్తూరు డిస్టిక్ అంతా కూడా మీరు టాప్ 1 చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. కడప నగరంలో నూతనంగా షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్ వ్యాధులకు సంబంధించిన బాటియా డయాబెటీస్ మరియు ఎండోకేర్ హాస్పిటల్ ప్రారంభించిన ఎండి గోల్డ్ మెడల్ డిఎం ఎండోక్రైనాలజీ డాక్టర్ కోరా చంద్ర ఓబుల్ రెడ్డి మరియు పాథాలజీ ఎండి డాక్టర్ పి అమరావతి. డాక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, మా హాస్పిటల్ నందు ప్రత్యేకంగా షుగర్, థైరాయిడ్ మరియు హార్మోన్కు సంబంధించిన వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడునని, ఈ అవకాశాన్ని కడప నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. సో ఎండోక్రైనాలజిస్ట్. సో నేను మెయిన్గా ట్రీట్ చేసే డిసీజెస్ డయాబెటీస్ అంటే మధుమేహ వ్యాధి, అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అండ్ హార్మోన్ రిలేటెడ్ సమస్యలు, అండ్ పిల్లల ఎదుగుదల సమస్యలు. సో ఇవన్నీ ట్రీట్ చేయడం జరుగుతుంది. గత 6 yearsగా ఓల్డ్ డ్రీమ్స్ దగ్గర ప్రాక్టీస్ చేసేవాళ్ళము. ఇప్పుడు కొత్త ప్రెమిసెస్కి మారడం జరిగింది, ఎర్రముక్కపల్లి పిఎఫ్ ఆఫీస్ ఎదురుగా. సో అలాగే మనకు అందుబాటులో రోష్ హార్మోన్ అనలైజర్ అండ్ రోష్ కెమిస్ట్రీ అనలైజర్. సో రోష్ హార్మోన్ అనలైజర్ అనగా సో ఇట్ ఈస్ ఎలక్ట్రోకెమికల్ ఇమ్యూనోఅస్సే. సో ఎక్లియా అంటారు. సో ఇది బెస్ట్ మెథడ్ సో ఇన్ డిటెక్టింగ్ ద హార్మోన్ ప్రాబ్లమ్స్. సో రిపోర్ట్స్ చాలా అక్యురేట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కెమిస్ట్రీ అనలైజర్గా. ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ ఆటోమేటెడ్ కంప్యూటర్ అనలైజర్స్. సో మీరు యొక్క ఈ ఫెసిలిటీని ఉపయోగించేందుగా కోరుతున్నాను. కరీంనగర్ జిల్లాలో మంత్రి బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ని కలిసి సేఫ్టీ మాక్ని కమ్యూనిటీలోకి ఎట్లా తీసుకెళ్లాలి, ఎక్కువ మందికి ఎలా పంచాలి, ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద సమీక్ష నిర్వహించారు. గీత కార్మిక కమ్యూనిటీకి సేఫ్టీ మాక్ను అందిస్తున్నందుకు ఇంజనీర్ పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. श्री पोन्नम प्रभाकर जी, बीसी वेलफेयर एंड ट्रांसपोर्ट मिनिस्टर ऑफ तेलंगाना गवर्नमेंट, उनके सपोर्ट से, उनके मार्गदर्शन के और उनके विजनरी एक्शन से ये जो कातमैया रक्षा कवच जो टोडी टेपर्स के लिए बना, उसमें उनका जो विजनरी योगदान की वजह से इतने सारे लोगों को एक प्रोटेक्शन मिलेगा. ये जो डिज़ाइंड प्रोडक्ट है ऐसी प्रोडक्ट है कि उनकी जो हमेशा एक डर रहता है वो डर निकालने का काम और अनेक लोगों को ये व्यवसाय में वापस आने का मार्गदर्शन जो करेगी, उसी के लिए मैं पोन्नम प्रभाकर जी का हृदय से आभारी हूँ. और एक पूरा एप्रिसिएशन तेलंगाना गवर्नमेंट के लिए और सीएम से लेके सारे एडमिनिस्ट्रेशन स्टाफ को इतना मेजर टास्क को इजीली फ्लो करके पूरे स्टेट में कम्युनिटी ड्राइव बनाने का प्रयत्न हो रहा है. आभार, धन्यवाद. అందరికీ నమస్కారం. మరి నిన్న కేటీఆర్ ఏదైతే మహిళలను ఉద్దేశించి వ్యాఖ్యానం చేశారో దాని మీద ఖండించడానికి నేను ఈ వీడియో విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఒక 10 సంవత్సరాలుగా
ఒక ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి ఈరోజు మహిళలు అనేటువంటి గౌరవం ఏమాత్రం లేకుండా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని యథాలాపంగా అన్నాను అనేటువంటి మాట ఈరోజు చెప్పడం ఏదైతే ఉందో చాలా బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆయనను కన్నది ఒక మహిళ, ఆయన తోడబుట్టింది ఒక మహిళ, ఆయన చేసుకున్న భార్య ఒక మహిళ, ఆయన కన్న కూతురు కూడా ఒక మహిళ. అటువంటి వ్యక్తి ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం, లక్షలాది తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను ఈరోజు ఉద్దేశించి ఆ మాట మాట్లాడడం, వాళ్ళందరినీ కూడా అవమానపరిచినట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా, ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్, వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవెవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. ఇంకా మీ అహంకారం తగ్గలేదు, మీ అహంకారపు మాటలు తగ్గలేదు. మీరు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాననేటువంటి ఫీలింగ్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. ముందు అది మానుకోండి అని చెప్తా ఉన్నాను. అంధకారంలో కొత్తపేట గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్లో వెలగని వీధి దీపాలు, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే రోగులు, వారి బంధువులకు తప్పని ఇబ్బందులు. పంచాయతీ అధికారులకు తమ సొంత లాభమే తప్ప ప్రజలు సమస్యలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణలు. ఏళ్ల తరబడి పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందిని వెంటనే బదిలీ చేయాలని గ్రామస్తులు డిమాండ్. పంచాయతీ అధికారులకు కాసులు ఇస్తే సరి, అడ్డగోలుగా అనుమతులు, టైంకి రాని పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట పట్టణంలో ఉత్కూరు చౌరస్తాలో వైద్యులు ర్యాలీ. ప్రాణాలను కాపాడే వైద్యుల ప్రాణాలకే నేడు రక్షణ లేకుండా పోతున్నదని లక్షెటిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై హత్య జరిగిన సంఘటనను నిరసిస్తూ పట్టణంలో వైద్యులు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ప్రభుత్వ వైద్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు వైద్యులపై దాడులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవిత్ర, సలీం, శ్రావణ్ గౌడ్, సుదర్శన్, అజయ్, ప్రమోద్, విజయ్ కుమార్లు పాల్గొన్నారు. everything goes on well and అమ్మాయికి జస్టిస్ జరగాలని ఈ ర్యాలీ
విద్యార్థినిపై సామూహిక అత్యాచారము మరియు హత్య జరిగిన సంఘటనలో IMA అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా ఈరోజు 24 గంటలు ఓపీ సేవలు నిలిపివేయడం జరిగింది. దానిలో భాగంగానే లక్షట్పేటలో కూడా మన లక్షట్పేట టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీ సేవలు నిలిపివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము. మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న ఆసుపత్రులపైన కానీ డాక్టర్లపైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి. ఎవరైతే ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారో వారిపైన కఠిన శిక్షించాలని మా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే ప్రాణాలను కాపాడే వైద్యులపైనే ప్రాణాలకు రక్షణ లేదు. అది యొక్క మెయిన్ మోటోతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి ప్రజలందరూ కూడా అంటే ఒక వైద్య విద్యార్థినిగా కాకుండా చూడకుండానే చదువుకుంటున్న అమ్మాయిల పైన మన దేశంలో జరుగుతున్న అగత్యాలు ఆపాలి. ప్రతి ఒక్కరూ ఇది జరుగుతున్న వాటి మీద సమీక్ష చేయాలి. ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం. నాంపల్లి నీలోఫర్ ఆసుపత్రిలో అత్యవసర సేవలు తప్ప అన్ని సేవలు నిలిపివేసిన జూనియర్ డాక్టర్స్. కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన అత్యాచారంకు నిరసనగా వైద్య సేవలు నిలిపివేసిన నీలోఫర్ జూనియర్ డాక్టర్స్. కలకత్తా మెడికల్ కాలేజ్లో మహిళా PG వైద్యురాలిపై జరిగిన అత్యాచారంను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని, దీనిపై దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్, SRDA, జూడా సంఘాల సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించింది. నీలోఫర్ ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వైద్యులు, సిబ్బంది. కలకత్తాలో PG వైద్యులలో జరిగినటువంటి దాడి ప్లస్ అత్యాచారం రేపు చేసేసి చంపడం అనేది హేయమైన చర్య. దీనికి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ రోజు భారతదేశం నుండి IMA ఏదైతే పిలిపించిందో IMA పిలుపు మేరకు జూనియర్ డాక్టర్ల పిలుపు మేరకు ఏదైతే ఈ ప్రొటెస్ట్ ముందుకు నడుస్తుందో వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నామో. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలే కావచ్చు, కేంద్ర ప్రభుత్వమే కావచ్చు, రాజకీయ నాయకులు ఫస్ట్ ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు చట్టాల తీవ్రతరం చేయాల్సిన ఉంది. ఓ మహిళ వైద్యురాలు అనే కాకుండా ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయం భారతదేశంలో ఒక స్త్రీ ఎక్కడైతే కండతడి పెడుతుందో అక్కడ గడ్డి కూడా మొలవదు. ఇది లేదు, అది లేదని చరిత్రలు రాస్తుంటూ చెప్పుకుంటూ వచ్చే మన వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలి. హిందూ దేశంలో మనకు కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఈ సాంప్రదాయాలు గాలికి వదిలేసినాయా, మట్టి కొట్టుకోపోయినాయా, ఏ రకంగా జరుగుతుంది? కాబట్టి ఆ వైద్యురాలి మీద జరిగిన, ఒక ఆడపిల్ల మీద జరిగిన దాడి డాక్టర్ మీదనే జరిగిన దాడి అని కాకుండా యావత్ మహిళా లోకం మీద జరిగిన దాడిగా వివరించుకుంటూ ఆలోచించుకుంటూ సమాజంలో ప్రతి ఇన్వాల్వ్ అయ్యి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ నీలోఫర్ ఘటన తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పూర్తి మద్దతు ఉంది ప్రొటెస్ట్ కు, జూనియర్ డాక్టర్ IMA ఇచ్చిన పిలుపుకు. ఓపీ సేవలకు కానీ ఇన్పేషెంట్ సేవలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము వాళ్ళకి పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలియజేస్తున్నాం. मणिपुर में हुआ संगठन 3 मंथ्स తర్వాత మన ఇప్పుడు అయింది. లాస్ట్ లో రియాక్ట్ అవుతున్నారు. ప్రతి ఒక్క గల్లీలో ప్రతి బిడ్డ ఏడుస్తుంది. ఆటోలో వస్తుంటే ఆటో వాడు రియాక్ట్ అవుతుంది. ఒక్కొక్క స్టాఫ్ చెప్తుంది ఈరోజు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి పిల్లలు లేరా? వాళ్ళ తల్లులతో